సాయి ఫ్యాన్ స్పీడ్ తగ్గి రండి. ఉదయకాల సమయంలో మనం ఆరాధనలో ప్రవేశించడానికి ముందు దేవుని యొక్క వాక్యంలో నుండి ఇర్మియా గ్రంథం, బుక్ ఆఫ్ జెరమాయా, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 31వ వచనం నుండి 37వ వచనం వరకు మనం మార్చి చదువుకుందాం. బుక్ ఆఫ్ జెరమాయా, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 31వ వచనం నుండి 37వ వచనం వరకు. ఇదిగో, నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ కొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. ఇదే యెహోవా వాక్కు. చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారి పెనిమిటినైనను వారు నా నిబంధనను భంగము చేసుకొండ్రి. ఇదే యెహోవా వాక్కు. ఈ దినములైన తర్వాత నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబోవు నిబంధన ఇదే. వారి మనస్సులలో నా ధర్మ విధిని ఉంచెదను, వారి హృదయము మీద దాని వ్రాసెదను. యెహోవా వాక్కు ఇదే. దేవుడనయ్యుందును, వారు నాకు జనులయ్యుందురు. వారు మరి ఎన్నడూను యెహోవాను గురించి బోధనందుదుము అని తమ పొరుగు వారికి కానీ తమ సహోదరులకు కానీ ఉపదేశము చేయరు. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక నెన్నడూను జ్ఞాపకము చేసుకున్నాను గనుక అల్పులేమి గనులేమి అందరూ నన్ను ఎరుగుదురు. ఇదే యెహోవా వాక్కు. పగటికి వెలుగుకై సూర్యుని, రాత్రి వెలుగుకై చంద్ర నక్షత్రములో నియమించిన వాడును, దాని తరంగములు ఘోషించున్నట్లు సముద్రమును రేపువాడు నాకు యెహోవా ఆ మాట సెలవిచ్చుచున్నాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. నా సన్నిధిని ఉండకుండా పోయిన ఎడల ఇశ్రాయేలు సంతతి వారు నా సన్నిధిని ఎన్నడూను జనముగా ఉండకపోవును. ఇదే యెహోవా వాక్కు. యెహోవా సెలవిచ్చినదేమనగా, పైనున్న ఆకాశ వైశాల్యమును కొలుచుటయు కిందనున్న భూమి పునాదులను పరిశోధించుటయు శక్యమైన ఎడల ఇశ్రాయేలు సంతానము చేసిన సమస్తమును బట్టి నేను వారినందరినీ తోసివేతును. ఇదే యెహోవా వాక్కు. చాలమ్మా. 33వ అధ్యాయం 19వ వచనం నుండి 26వ వచనం వరకు మార్చి చదువుకుందా. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 19వ వచనం నుంచి చివరి వరకు. మరి యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, దివారాత్రములు వాటి సమయములలో ఉండకపోవునట్లు నేను పగటికి చేసిన నిబంధనను రాత్రికి చేసిన నిబంధనను మీరు భంగము చేయగలిగిన ఎడల నా సేవకుడైన దావీదు సింహాసనం మీద కూర్చుండి రాజ్య పరిపాలన చేయు కుమారుడు అతనికి ఉండక మానడని నేను చేసిన నిబంధన వ్యర్థమగును. మరియు నా పరిచారకులైన లేవీలు అగు యాజకులతో నేను చేసిన నిబంధన వ్యర్థమగును. ఆకాశ నక్షత్రములు లెక్కింప శక్యము కానట్లు సముద్రపు ఇసుకరేణులు లెంచు అసాధ్యమైనట్టుగా నా సేవకుడైన దావీదు సంతానమును నాకు పరిచర్య చేయు లేవీలను లెక్కింపలేనంతగా నేను విస్తరింపచేయుదును. మరి యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను. తాను ఏర్పరచుకున్న 2 కుటుంబములను యెహోవా విసర్జించనియు, నా ప్రజలు ఇక మీదట తమ ఎదుట జనముగా ఉండరనియు వారి తృణీకరించుచు ఈ జనులు చెప్పుకొనుచున్న మాట నీకు వినపడుచున్నది కదా. యెహోవా ఈ మాట సెలవిచ్చున్నాడు. పగటిని గూర్చియు రాత్రిని గూర్చియు నేను చేసిన నిబంధన నిలకడగా ఉండని ఎడల, విభుదులను నియమించువాడు నేను కాని ఎడల, అబ్రహాము ఇస్సాకు యాకోబుల సంతానం నేలుటకు
అతని సంతాన సంబంధి అయిన ఏలికను ఏర్పరచుకొనక నేను యాకోబు సంతానపు వాడగు నా సేవకుడైన దావీదు సంతానమును విసర్జింతును. నిశ్చయంగా నేను వారి ఏళ్ల జాలిపడి చెరలో నుండి వారిని రప్పించదను. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీరు మాతో మాట్లాడండి, మీ స్వరాన్ని చేయండి. మీ యొక్క మందిరావరణంలో మమ్మలను ఆనందింపచేయండి. చేరుకోటి రాగలిగిన ప్రైవేట్లందరినీ బట్టి వందనాలు, స్తోత్రాలు. ఇంకా రావాల్సిన వారిని సకాలానికి తీసుకొని రండి. మెట్టుకు ప్రభా, నేను ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి కావాల్సినటువంటి పురికొల్పు, కావాల్సిన లేఖన ప్రత్యక్షత మీరు మాకు అనుగ్రహించండి. నిలబడుచున్న మీ దాసుడు బలహీనుడు కనుక, అపాత్రుడు గనుక మీరే మీ కనికరము, మీ కృప చూపించి ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడుతూ రమ్మని, కృప చూపించమని యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మనం బైబిల్ పట్టణాల్లో గ్రంథం వెంబడి గ్రంథం ధ్యానం చేస్తూ ఇర్మియా గ్రంథానికి వచ్చినప్పుడు కొన్ని ప్రాముఖ్యమైన లేఖన సత్యాలను మనము గమనిస్తూ ఉన్నా. దేవుడు మానవులందరినీ కూడా సృష్టించాడు. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఎవరైనా మనుషులు దేవుడు లేడు, మా అంతటా మేమే కలిగాము అంటే అంతకంటే విచిత్రమైనటువంటి సంగతి ఇంకొకటి ఉండదు. దేవుడు మానవులందరినీ దేవుడు చేసినప్పటికీ దేవుడు తన దయా సంకల్పమును బట్టి, తన కృపను బట్టి ప్రపంచ జాతులన్నిటిలో ఒక్క మనిషిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు పాత నిబంధనలో. ఎవరా మనుషుడు? అబ్రహాము. ఆ అబ్రహామును విగ్రహారాధన దేశంలో నుండి పిలిపించుకొని ఆయనతో నిబంధన చేశాడు. నీ సంతానము నేను విస్తరింప చేస్తాను అని. ఇక దేవుడు ఆ ఒక్క వ్యక్తిని పట్టుకొని తర్వాత ఇస్సాకును, ఇస్సాకు తర్వాత యాకోబును, యాకోబు తర్వాత యోసేపును, యోసేపు తర్వాత 12 గోత్రాల వారిని, వారందరినీ కూడా దేవుడు ఆశీర్వదించి వారిని అత్యంత విస్తృతముగా అభివృద్ధి చేసి సంఖ్యలో, ఐశ్వర్యములో వారిని విస్తరింపచేసి వారిని ఐగుప్తు యొక్క దాసత్వములోంచి విడిపించి బయటికి తీసుకొచ్చి పాలు తేనెలు ప్రవహించే దేశమును వారికి వాగ్దానము చేసి వారితో దేవుడు నిబంధన చేశాడు. ఇది మోషే కాలంలో జరిగినటువంటి నిబంధన. బైబిల్ దేవుని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఆయన మాట మార్చేటువంటి దేవుడు కాదు, ఆయన అగ్రిమెంట్ చేసే దేవుడు. చాలామంది అడుగుతుంటారు, రాసిస్తారా అంటారు. అంటే ఎందుకు? ఉట్టి మాట కంటే రాస్తే దాని విలువ చాలా ఎక్కువ. సరే, కొంతమంది రాసిన మాట మారుస్తారు, అది వేరే విషయం. కానీ బట్ మామూలుగా చెప్పే మాట కంటే రాసిన మాట, సంతకము, దానికి విలువ చాలా ఎక్కువ. దేవుడు ఉట్టిగా మాటలు చెప్పేదానికంటే కూడా బైబిల్లో దేవుడు ఆయన నిబంధన చేసినట్టుగా కనపడుతుంది. అబ్రహాముతో నిబంధన చేశాడు, నోవహు అంతకంటే ముందు నోవహుతో నిబంధన చేశాడు, నేను మరలా భూమిని శపించను, నాశనం చేయను అని. దాని తర్వాత ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు నిబంధన చేశాడు. దాని తర్వాత ఇంకా ముందుకెళ్తే దావీదుతో దేవుడు నిబంధన చేశాడు. దేవుడు తన నిబంధనను స్థిరపరిచేటువంటి దేవుడు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు చేసిన నిబంధన ఏంటంటే, నేను మీరు దేవుడనై ఉంటాను, మీరు నాకు ప్రజలై ఉంటారు, మీరు నా మాట వినండి, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, మీరు నాకు విధేయత చూపించండి, ఈ దేశంలో మిమ్మల్ని నాటుతాను, మీరు నా యందు విశ్వాసం ఉంచండి, నా ఆజ్ఞలను పాటించండి, ఈ దేశంలోంచి మిమ్మల్ని ఎవ్వరు కూడా పెకిలింపలేరు, మీకు పంటలు సకాలానికి పండుతాయి, మీ శత్రువులు మీ ముందు ఓడిపోతారు, ఈ దేశంలో సుఖముగా మీరు జీవిస్తారు. ఇది పాత నిబంధన. దేవుడు నిర్గమకాండంలోనూ ద్వితీయోపదేశ కాండంలోనూ ఈ సంగతులు రాయబడుతూ వచ్చాయి. కానీ మనం ఎరుగుదుము, ఆ ప్రజలు ఆ నిబంధనలో నిలువలేదు.
వారు ఆ నిబంధనను నిర్లక్ష్యము చేస్తూ వచ్చారు. దేవుడితో ఉన్న అగ్రిమెంట్ని బ్రేక్ చేశారు. దేవుడు బ్రేక్ చేయలేదు నిబంధన. దేవుడు బ్రేక్ చేయలేదు నిబంధన. ఎందుకు? దేవుడికి అది కాదు. అబద్ధమాడుటకు ఆయన నరమాత్రుడు కాడు. దేవుడు ఎప్పుడూ మాట తప్పడు. కొంతమంది అనుకుంటారు దేవుడు వాగ్దానం ఇచ్చి నెరవేర్చట్లేదు అనుకుంటారు. దేవుడు అట్లా ఉండదు. దేవుడు చెప్పాడంటే అది తప్పనిసరిగా చేసి తీరతాడు. మనకు మనమే ఊరికనే దేవుడు చెప్పాడు అనుకుంటుంటాం చాలాసార్లు. దేవుడు చెప్పకముందే మన పరిస్థితిని బట్టి, మనకు కావాలి కాబట్టి, మన అవసరతను బట్టి మనం ఏమనుకుంటామంటే ఇగో దేవుడు చెప్పేశాడు అనుకుంటాం. కానీ దేవుడు చెప్తే తప్పనిసరిగా దేవుడు జరిగిస్తాడు. ఎందుకంటే దేవుడు మానవుడు కాదు, అబద్ధమాడడు, పోస్ట్పోన్ చేయడు. సరే పిల్లరా, దేవుడు నిబంధనను మీరలేదు, కానీ ఇశ్రాయేలు ప్రజలు నిబంధనను మీరుతూ వచ్చారు. ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై, దేవుడు తన కనికరమును చూపించి ప్రజలు తన నిబంధనను మీరుతుంటే వారికి న్యాయాధిపతులను పంపించాడు యెహోషువ తర్వాత. ఒక్కొక్క న్యాయాధిపతి రావటం, ప్రజలను దేవుని వైపు తిప్పటం, ఆ న్యాయాధిపతి ఉన్నంతకాలం ప్రజలు కొంచెం భయభక్తులతో ఉండడం, ఆ న్యాయాధిపతి చనిపోగానే మరలా అన్యజనుల వైపు చూడటం, ఇది ఒక సైకిల్ లాగా జరుగుతూ వచ్చింది సమూయేలు కాలం వరకు. సమూయేలు కాలం తర్వాత ప్రజలు మాకు ఒక రాజు కావాలి అన్నారు. దేవుడు బాధపడ్డాడు, దేవుడు సంతాపపడ్డాడు. ఎందుకు? ఈ ప్రజలు అప్పటిదాకా వారికి ఎవరు రాజు అంటే దేవుడు రాజు. వారు థియోక్రసీ కింద ఉన్నారు, దైవరాజ్యము కింద ఉన్నారు. కానీ ప్రజలు దేవుడు మాకు రాజుగా వద్దు, మాకు మనుషుడు రాజుగా కావాలి అన్నారు. దేవుడు వారికి రాజునిచ్చాడు, సౌలునిచ్చాడు, తర్వాత దావీదునిచ్చాడు, దాని తర్వాత సొలొమోన్నిచ్చాడు. దాని తర్వాత రాజ్యము 2 భాగాలు అయిపోయింది. అక్కడి నుండి ఇంకా గొప్ప పతనం ఆరంభమైపోయింది. మనం బైబిల్ పట్టణాల్లో ఈ సంగతులు చూస్తూ ఉన్నాం, ఆ టైం టేబుల్, ఆ షెడ్యూల్ని పట్టి. సరే, ఇర్మియా గ్రంథంలోకి వచ్చేసరికి, ఇక్కడ మనం చదివే భాగంకి వచ్చేసరికి ఇర్మియా ఏ కాలంలో ఉన్నాడు అంటే 500 క్రీస్తు పూర్వం 586వ సంవత్సరంలో నెబుకద్నెజరు రాజైన నెబుకద్నెజరు బబులోను నుంచి దాదాపు 2.5 సంవత్సరాలు పట్టణాన్ని ముట్టడి వేసి ఆ దేశాన్ని జయించి యెరూషలేమును సంపూర్తిగా నాశనం చేశాడు. ఒక్క ఇల్లు కూడా లేకుండా యెరూషలేమును నాశనం చేశాడు. ఒక్క ఇటుక కూడా లేకుండా యెరూషలేము మందిరాన్ని పూర్తిగా నాశనం చేశాడు. ఆ సమయంలో రాసిందే దీని తర్వాత ఉన్నటువంటి విలాప వాక్యాల గ్రంథం. అక్కడ ఇర్మియా ఎంత ఘోరమైనటువంటి విలాపం చేస్తున్నాడో మనకు అర్థమవుతుంది. అంటే ఇక్కడ సెట్టింగ్ ఏంటంటే, ఈ 586 సంవత్సరానికి వచ్చేసరికి ప్రజలు పూర్తిగా భ్రష్టులైపోయి దేవుని నుంచి ఎంత దూరం అయిపోయారు అంటే, దేవుడు ఏ దేవుడైతే వారిని ఐగుప్తులోంచి తీసుకొచ్చి విడిపించి ఫరో వీళ్ళు నా ప్రజలు, ఇశ్రాయేలు నా జ్యేష్ఠ కుమారుడు అని చెప్పి ఏ ప్రజలని ఆ దేశంలోనికి తీసుకొచ్చి అక్కడ ఉంచాడో అదే దేవుడు ఆగ్రహావేశుడై, కోపోద్రిక్తుడై, తన పరిశుద్ధ నామమునకు కలుగుతున్న అవమానమును తట్టుకోలేక ఆ ప్రజలను అక్కడి నుండి పెళ్ళగించి బబులోను రాజ్యానికి దాసులుగా పంపిస్తున్నాడు. ఇది జరుగుతుంది 586లో. ఆ సమయంలో ఏది ప్రజలు దేవుడు వీళ్ళిద్దరి మధ్యలో అత్యంత ఘోరమైనటువంటి వ్యత్యాసం కనపడుతుంది. దేవుడు పరిశుద్ధుడు, ఈ ప్రజలు పాపులైపోయారు. ఎంత పాపులైపోయారంటే దేవుడు ఏం చేయొద్దన్నాడో అదే చేస్తున్నారు. దేవుడు చేయమన్నవి మొత్తం మానేశారు, దేవుడు చేయొద్దన్నవి చేస్తున్నారు, దేవుణ్ణి రెచ్చగొడుతున్నారు. ఏం చేశారు ప్రజలు? దేవుణ్ణి వదిలిపెట్టి అన్యదేవతల విగ్రహాలను ఆరాధించడం మొదలుపెట్టారు. దేవుణ్ణి వదిలిపెట్టి మాకేదో మంచి జరుగుద్ది అని తమ పిల్లలను విగ్రహాలకు బలియటం ఆరంభించారు. దేవుని మందిరాన్ని మానేసి దేవుని మందిరంలో అన్యదేవతల విగ్రహాలు తీసుకొచ్చి పెట్టారు.
ఎక్కడ? దేవుని పరిశుద్ధ మందిరంలో. దేవుడు తట్టుకోలేకపోయాడు. దేవుని ఆత్మ సంతాపం పట్టలేకపోయింది. ఆయన కోపం విలాప వాక్యాల గ్రంథంలో ఇర్మియా మనకు చూపిస్తాడు. అయితే దేవుని స్తోత్రం, ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో కూడా దేవుడు కరుణా సంపన్నుడై ఉండి తన ప్రజలను దూరదేశంలోకి వెళ్ళగొడుతున్నా కూడా అక్కడ దేవుడు ఇర్మియాకు ఒక ప్రత్యేకమైన హోప్ ఇస్తున్నాడు. ఏంటంటే, ఇర్మియా, ఈ ప్రజలు నా నిబంధనను తోసివేశారు, ఈ ప్రజలు నేను చెప్పిన మాట వినలేదు, అయినా కూడా నేను వారిని వదిలిపెట్టను. ఆ నిబంధన వాళ్ళు క్యాన్సిల్ చేశారు కదా, ఇదిగో నేను కొత్త నిబంధన చేస్తున్నాను. మనం చదివిన 31వ అధ్యాయంలో దేవుడు చెప్తున్నది ఏంటంటే, దేవుడు మహా ఆవేశం మీద ఉన్నాడు. దేవుడు కోపం. దేవుడు చాలామందికి దేవుడు అనగానే ప్రేమ, నిజమే దేవుడు ప్రేమే, కానీ అదే సమయంలో ఆయన పరిశుద్ధుడు, ఆయన న్యాయవంతుడు, ఆయన అన్యాయం చూసి ఆనందించేవాడు కాదు. బలహీనులు ఇబ్బంది పడుతుంటే, బలహీనులు హింసించబడుతుంటే ఆయన బలవంతుల పక్షమున ఉండేవాడు కాదు. దిక్కులేని వారి పట్ల, దరిద్రుల పట్ల, విధవరాండ్ల పట్ల, బలహీనుల పట్ల దేవుడు వారి పక్షమున యుద్ధము చేసేటువంటి దేవుడు. ఆయన పేరు సైన్యములకు అధిపతిగు యెహోవా. ఆ దేవాది దేవుడు ఆ భయంకరమైన పరిస్థితుల్లో కూడా తన ప్రజలకు ఏమి నిరీక్షణిస్తున్నాడంటే, నా ప్రజలారా, మీరు పాపం చేశారు, మీరు తప్పు చేశారు, మీరు ఓడిపోయారు, మీరు దూరమైపోయారు, కానీ ఇప్పుడు నా కోపాన్ని మేము చూపిస్తున్నాను, కానీ ఇదిగో ఒక రోజు రాబోతుంది, ఆ రోజు నేను మీతో క్రొత్త నిబంధన చేస్తాను, కొత్త నిబంధన చేస్తాను. అదేంటి ప్రభు, ఆల్రెడీ చేసావు కదా అంటే, ఆ నిబంధనలో మీరు ఉండలేదు కనుక ఇప్పుడు క్రొత్త నిబంధన చేస్తాను. ఏంటా కొత్త నిబంధన? ఇంతకుముందు నా ఆజ్ఞలు రాతి పలకల మీద రాసి పెట్టాను, నా ధర్మ విధులు, నా ధర్మశాస్త్రము నేను రాతి పలకల మీద రాసి పెట్టాను. ఇప్పుడు కొత్త నిబంధన ఏంటో తెలుసా? వారి హృదయముల మీద నేను రాస్తాను. ఇప్పుడు కొత్త నిబంధన ఏంటో తెలుసా? వారికి నా ఎడల భయభక్తులు నేను పుట్టిస్తాను. వారికి నా ఎడల భయభక్తులు నేను పుట్టిస్తాను. వారిలో నూతన హృదయము కలగజేస్తాను, వారిలో నూతన మనస్సు కలగజేస్తాను, వారికి నూతన స్వభావం కలగజేస్తాను, వారిని నేను మారుస్తాను. ఎంత మారుస్తాను అంటే, వారికి వారే వారి పాప జీవితాన్ని చూసి సిగ్గుపడతారు. ఇది కొత్త నిబంధన. రండి మరలా చూద్దాం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 31వ. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. ఇదే యెహోవా వాక్కు. ఇది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చేపట్టుకున్న దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది. మీకు గుర్తుందా ఆ నిబంధన? ఇశ్రాయేలు ప్రజల్లో 70 మంది అధిపతులు వారు కొండెక్కారు, దేవుని దగ్గరికి వెళ్ళారు. దేవుడు వారితో చెప్పాడు, ఆజ్ఞలన్నీ చెప్పగానే వాళ్ళు అన్నారు, మేము పాటిస్తాం. ఇది వారు చేసిన నిబంధన, మేము పాటిస్తామన్నారు. కానీ పాటించారా? పాటించలేదు. కానీ దేవుడు ఓపిక పట్టి ఎన్ని సంవత్సరాలు? దాదాపు 1000 సంవత్సరాలు దేవుడు ఓపిక పట్టాడు. కానీ తర్వాత దేవుడు వారిని ఇతర దేశాలకు బందీలుగా అప్పజెప్పాడు. కానీ ఆ బందీలుగా అప్పజెప్పిన తరుణంలో దేవుడు తన ప్రజలను విడిచిపెట్టువాడు కాదు. వారి పట్ల తన కృపా కనికరమును చూపించి కొత్త నిబంధన చేస్తున్నాడు. ఎవరితోటి? ఇశ్రాయేలు వారితోటి, యూదా వారి. చూడండి 33వ వచనం. ఆ దినములైన తర్వాత నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబోవు నిబంధన ఇదే. వారి మనస్సులలో నా ధర్మ విధిని ఉంచెదను, వారి హృదయము మీద దాని వ్రాసెదను. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం
36వ అధ్యాయం 25వ వచనం. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును, మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను, నూతన హృదయమును మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను, నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించు వారిగాను నా విధులను గైకొను వారిని గాను మిమ్మును చేసేదను. నేను మీ పితరులకు ఇచ్చిన దేశంలో మీరు నివసించుదురు, మీరు నా జనులయుందురు, నేను మీ దేవుడనయుందును. మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మును రక్షింతును. 31వ వచనం. అప్పుడు మీరు మీ దుష్ప్రవర్తనను, మీరు చేసిన దుష్క్రియలను మనసుకు తెచ్చుకొని మీ దోషములను బట్టి హేయక్రియలను బట్టి మిమ్మును మీరు అసహ్యించుకుందరు. ఇది కొత్త నిబంధన. ఈ కొత్త నిబంధనలో దేవుడు మన హృదయమును మార్చివేశాడు. ఏంటి పాత నిబంధన కొత్త నిబంధనకు తేడా? యేసు ప్రభువు చెప్పాడు, ఆ సిలువకు వెళ్ళే ముందు రోజు రాత్రి ఆ ద్రాక్షారస పాత్రను పట్టుకొని ఏమన్నాడు? ఇదిగో ఇది అనేకుల విషయమై చిందింపబడుచున్న నిబంధన రక్తము. యేసు ప్రభువారు కొత్త నిబంధనను ఆరంభించాడు. ఏంటి కొత్త నిబంధనకి పాత నిబంధనకు తేడా? పాత నిబంధన ఇట్స్ ఎ మ్యూచువల్ అగ్రిమెంట్. మీరు నా మాట వినండి, నేను మిమ్మలను ఆశీర్వదిస్తాను. కొత్త నిబంధన ఏంటి? నేను మీలో భయభక్తులు పుట్టిస్తాను, నేను చేస్తాను. ఇది కొత్త నిబంధన. అది పాత నిబంధన వంటిది కాదు. అక్కడ గొర్రెపిల్ల రక్తముతోటి మోషే గొర్రెపిల్లను చంపి ఆ రక్తమును పాత్రలో పెట్టుకొని ఆ రక్తము వాళ్ళ మీద చలుచు, ఇదిగో దేవుని యొక్క నిబంధన రక్తము అని ప్రకటించేవాడు. హెబ్రీలకు రాయబడిన పత్రిక 9వ అధ్యాయం 18వ వచనం. ఇందుచేత మొదటి నిబంధన కూడా రక్తము లేకుండా ప్రతిష్ఠించబడలేదు. ధర్మశాస్త్ర ప్రకారం మోషే ప్రతి ఆజ్ఞను ప్రజలతో చెప్పిన తర్వాత ఆయన నీళ్లతోనూ రక్తవర్ణము గల గొర్రెబొచ్చుతోనూ ఇస్సోపుతోనూ కోడెల యొక్కయు మేకల యొక్కయు రక్తము తీసుకొని దేవుడు మీ కొరకు విధించిన నిబంధన రక్తమిదే అని చెప్పుచు ఆ గ్రంథము మీదను ప్రజలందరి మీదను ప్రోక్షించను. ఏ రక్తం? మేకల రక్తం, కోడెల యొక్క రక్తం. కానీ నూతన నిబంధన ఏ రక్తముతో ప్రతిష్ఠించబడింది అంటే అమూల్యమును, నిర్దోషమును, నిష్కలంకమునైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత ప్రతిష్ఠించబడింది. పాత నిబంధన గొర్రెల రక్తముతో చేయబడింది. కొత్త నిబంధన యేసు ప్రభు రక్తముతోటి చేయబడింది. పాత నిబంధన మోషే మధ్యవర్తిగా ఉన్నాడు. దేవునికి ప్రజలు పాపం చేశారు, మోషే వెళ్ళి దేవుడికి చెప్పేవాడు, ప్రభువా క్షమించని బతిమలాడేవాడు. దేవుడు ఆజ్ఞలు తెలియజేసేవాడు, మోషే విని ప్రజల దగ్గరికి తీసుకొచ్చి చెప్పేవాడు. మధ్యవర్తి ఎవరు? మోషే. కొత్త నిబంధన మధ్యవర్తి ఎవరు? యేసు ప్రభువారు, దేవుని కుమారుడు, మరణము లేనటువంటి పరిశుద్ధుడు. ఎలాంటి వాడు? పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. 4వ అధ్యాయం 14వ వచనం. ఆకాశ మండలముగా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అని గొప్ప ప్రధాన యాజకుడు, మధ్యవర్తి మనకున్నాడు. ఇది నూతన నిబంధన. ఇక్కడ ఒక చోట మనం ఆగి, ఎవరితో ఈ నిబంధన చేసేది? ఎవరి ఇంటి వారితోటి? 8వ అధ్యాయం హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 8వ వచనం. అయితే ఆయన ఆక్షేపించి ప్రభు ఇట్లనెను, ఇదిగో ఒక కాలం వచ్చుచున్నది, అప్పటిలో ఇశ్రాయేలు ఇంటి వారితోను యూదా ఇంటి వారితోను నేను క్రొత్త నిబంధన. ఈ నిబంధన ఎవరితో అంటే ఇశ్రాయేలు ఇంటి వారితోటి, యూదా ఇంటి వారితోటి.
మరి మనం ఎవరిమి? ఇశ్రాయేలు ఇంటి వారిమా, యోధా ఇంటి వారిమా? ఎవరిమి మనం? మనది ఏ దేశం? ఇశ్రాయేలు ఇంటివారు అంటే ఎవరు? అబ్రహాము సంతానము ఇశ్రాయేలు ఇంటివారు. యాకోబుకి ఇశ్రాయేలు కుమారులు 12 మంది. ఆ 12 గోత్రాల్లో ఉన్నవారు ఇశ్రాయేలీలు. దాంట్లో ఒక గోత్రం యూదా గోత్రం. వారు నిబంధనకి పాత్రులు. మరి మనం ఎవరిమి అంటే అన్యజనులం, వాగ్దాన నిబంధనలు లేని పరజనులం, దేవునికి దూరస్థులం, దేవునితో ఏకపట్టణస్థులము కాదు. రండి, ఎఫెసీలకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయం. ఎఫెసీలకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. కాబట్టి మునుపు శరీర విషయములో అన్యజనులయుండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన మనం ఎవరిమి? సున్నతి గలవారిమా, సున్నతి లేని వారిమా? లేని వారిమి. మనకు ఆ నిబంధన లేదు. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులు, వాగ్దాన నిబంధనలు లేని పరజనులు, నిరీక్షణ లేనివారు, లోకమందు దేవుడు లేనివారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటుందని మీరు జ్ఞాపకం చేసుకున్నది. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన పిల్లరా, ఈ నూతన నిబంధనలు అత్యంత ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే, సరే దేవుడు పాత నిబంధనలు ఇశ్రాయేలుతో వారితో నిబంధన చేశాడు, వారు ఒప్పుకోలేదు, వారు ఆ నిబంధనలు తొలగిపోయారు, కాబట్టి దేవుడు వారితో కొత్త నిబంధన చేశాడు. కానీ ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే, ఈ నిబంధనలోనికి అన్యజనులమైన మనం ఇశ్రాయేల్లో పుట్టల, మనం శరీర ప్రకారంగా అబ్రహాము సంతానం కాదు, మనం అన్యజనులం. బేసికల్గా మనం వేరే చోట పుట్టాం. ఇలాంటి మనలను దేవుడు ఈ నిబంధనలోనికి తీసుకొచ్చాడు. ఇప్పుడు నువ్వు నేను కొత్త నిబంధనలో పాలిభాగస్థులమైన ఈ నిబంధనలో పాలివారి మనం ఎలా అయ్యాము అంటే కేవలం విశ్వాసము ద్వారా. పాత నిబంధనలో దేవుడు ఇశ్రాయేలుతో నిబంధన చేశాడు. అది ఏ ఇశ్రాయేలు? శరీర సంబంధమైన ఇశ్రాయేలు. కొత్త నిబంధనలో ఏ ఇశ్రాయేలు కనబడుతున్నారు? ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలు. రండి, యాక్చువల్గా మనం రోమీల పత్రికలో ఉన్నాం, దాన్ని మనం ధ్యానించాలి, కానీ కొంత బ్యాక్గ్రౌండ్ అవసరం అని చెప్పి ఆగాం. రోమీలకు రాయబడిన పత్రిక 9వ అధ్యాయం 6వ వచనం. అయితే దేవుని మాట తప్పిపోయినట్లు కాదు, ఇశ్రాయేలు సంబంధులందరూ ఇశ్రాయేలు కారు. ఇశ్రాయేల్లో పుట్టినంత మాత్రాన, శరీర సంబంధమైన ఇశ్రాయేల్ అయినంత మాత్రాన వారు ఇశ్రాయేలు కారు. కొంతమంది అనుకుంటారు మేము క్రైస్తవ కుటుంబంలో పుట్టాం కాబట్టి క్రైస్తవులం అనుకుంటారు. కానీ యేసు ప్రభువారు చెప్పాడు, ఒకడు తిరిగి జన్మిస్తేనే తప్ప వాడు దేవుని రాజ్యములో క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రాన, వారసత్వంగా మన తల్లిదండ్రులు విశ్వాసులైనంత మాత్రాన, లేకపోతే సేవకులైనంత మాత్రాన మనం కూడా డైరెక్ట్గా ఎట్నో ఒకటి వాళ్ళ చేయి పట్టుకొనో కాలు పట్టుకొనో పరలోకానికి పోదాం అనుకుంటుంటారు కొంతమంది. అలా పోవటం కుదరదు. ఎవరికి వారు మారు మనసు పొందితేనే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు, నిత్య జీవమును పొందుతారు. కాబట్టి ఇక్కడ శరీర సంబంధమైన ఇశ్రాయేలీలందరూ ఇశ్రాయేలీలు కారు. అబ్రహాము సంతానమైనంత మాత్రాన అందరూ పిల్లలు కారు. కానీ ఇస్సాకు వలనైనది అనగా శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు, వాగ్దాన సంబంధులైన పిల్లలు సంతానమని ఎంచబడుదురు. ఎట్లా వాగ్దానంలోకి వచ్చాం? ఎందరు ఆయనను అంగీకరించురు అనగా తన నామందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించను. అబ్బా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను ఆయన మీ హృదయములలోనికి పంపెను. ఎంత గొప్ప సంగతి పిల్లలు. అసలు మనం ఎక్కడున్నాం? ఇప్పుడు రాజు ఉన్నాడు, రాజకుమారుడు ఉన్నాడు. రాజు యొక్క వైభవం అంతా సరే, రాజకుమారుడు తప్పు చేసినా ఏం చేసినా వాడు కొడుకు. కాబట్టి ఏమవుతుంది? రాజు యొక్క వైభవం అంతా మనం ఎవరిమి? అన్యజనులం. మనం కోట వెలుపలున్నాం.
అసలు రాజుకి మనకు సంబంధం లేదు, మనం బానిసలం. కానీ దేవునికి స్తోత్రం, దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఈ అన్యజనులైన మనలను యేసుక్రీస్తు ప్రభువారి రక్తము ద్వారా మనల్ని తీసుకొచ్చి ఆ మధ్యపు గోడను కూలగొట్టి ఆ క్రీస్తు శిలువ చేత ద్వేషమును సంహరించి ఈ కొత్త అద్భుతమైన నిబంధనలో నిన్ను నన్ను పాలిభాగస్తునిగా చేసి ఇప్పుడు నువ్వు నేను దేవుణ్ణి నాయన తండ్రి అని మొరపెట్టేటువంటి గొప్ప ఆధిక్యతలోకి తీసుకొచ్చి మనం ప్రభువుని ఆరాధించడానికి ఎంతకంటే గొప్ప సంగతి ఏం కావాలి? తన కుటుంబంలోకి తీసుకొచ్చాడు, తన తండ్రి తన యొక్క శిరసత్వంలోకి తీసుకొచ్చాడు, తన దేవుని సంఘములో మనల్ని ఉంచాడు. ఇదే నిబంధన అంటే నిత్య నిబంధన. ఏం చెప్తున్నాడు? ఈ నిబంధన గ్యారంటీ ఏంటంట? ఏంటి నిబంధన గ్యారంటీ? ఏం చెప్పాడు ఇర్మియా గ్రంథం? వాట్ ఈస్ ద గ్యారంటీ ఫర్ దిస్ కావనెంట్? 31వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం కిందన్న ఏ దేవుడు మాటలా? పగటి వెలుగుకై సూర్యుణ్ణి, రాత్రి వెలుగుకై చంద్ర నక్షత్రములను నియమించువాడును, దాని తరంగములు ఘోషించున్నట్లు సముద్రమును రేపువాడనగు యెహోవా సెలవిచ్చున్నాడు. ఏంటంట? 36 ఆ నియమములు నా సన్నిధి ఉండకుండా పోయిన ఎడల. ఏ నియమములు? పగటికి సూర్యుడు, రాత్రికి చంద్ర నక్షత్రములు, సముద్రములు ఘోషించటం, ఇవన్నీ ఆగిపోతే అప్పుడు నేను చేసిన నిబంధన కూడా బ్రేక్ అయిపోతుంది. అంటే సూర్యుడున్నంత కాలం, చంద్రుడున్నంత కాలం, సముద్రంలో ఉన్నంత కాలం దేవుని నిబంధన అనేది తొలగిపోదు. ఇంకేం చెప్తున్నాడు? 37వ వచనం, పైనున్న ఆకాశ వైశాల్యమును కొలవటం నీకు చాలండి. ఒకవేళ పైనున్న ఆకాశం ఎంత వెడల్పుందో, ఎంత ఎత్తుందో, ఎంత పొడుగుందో నువ్వు కొలవగలిగితే, ఇంకా కిందనున్న భూమి పునాదుల వైశాల్యం, పునాదులను శోధించుట శక్యమైతే అప్పుడు ఇశ్రాయేలీయుల సంతానం చేసే సమస్తమును బట్టి నేను వారిని అంటే నేను వాళ్ళకి తోసివేయను. ఏం చెప్తున్నాడు దేవుడు ఇక్కడ అంటే, వాళ్ళు నా ప్రజలు, నేను వారిని త్రోసివేయను. ఇంకా ఏం చెప్తున్నాడు? ఇందాక చదివిన వాటిలో 33వ అధ్యాయం 20వ వచనం, యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా దివారాత్రములు వాటి సమయములలో ఉండకపోవునట్లు నేను పగటికి చేసిన నిబంధనను, రాత్రికి చేసిన నిబంధన మీరు భంగము చెయ్యగలిగితే. 22వ వచనం, ఆకాశ నక్షత్రములు లెక్కింప శక్యము కానట్లు సముద్రపు ఇసుక రేణువులు నెంచుట అసాధ్యమైనట్టుగా నా సేవకుడు దావీదు సంతానమును నేను విస్తరింప చేస్తాను. 26వ వచనం, 25, 26, పగటిని గూర్చియు రాత్రిని గూర్చియు నేను చేసిన నిబంధన నిలకడగా ఉండని ఎడల భూమి ఆకాశమును గురించిన నిధులను నియమించువాడను నేను కాని ఎడల నా సేవకుడైన దావీదు సంతానమును విసర్జింతును. అంటే పగలు లేకుండా పోతే, రాత్రి లేకుండా పోతే అప్పుడు నా నిబంధన భంగమవుతుంది. అంటే దేవుడు ఎంత గొప్ప నిత్య నిబంధనలో నిన్ను నన్ను భాగస్తు. అసలు మనం దీనికి సంబంధం లేదు. ఇప్పుడు పిల్లలు ఏం చేస్తారు? ఒక్కోసారి తల్లిదండ్రుల మీద కేసులు వేస్తారు. ఈ ఆస్తి మాకు రావాలా, మాకు రాకుండా అడిగిపోద్ది, మాకు ఇవ్వకుండా ఎట్లా పోతావు అని చెప్పి వాళ్ళు కేసు వేసుకుంటారు. ఏంటి వాళ్ళ ఆధారం ఏంటి? మేము పిల్లలం, మాకు ఇవ్వకుండా ఎట్లా పోతావు. ఇప్పుడు నువ్వు నేను దేవుని అడగలుగుతావు మన పిల్లలు అని? అసలు మనం ఎవరిమి? అన్యజనులం. ఎవరు అడగొచ్చు? ఇశ్రాయేలు అడగొచ్చు. అయ్యా నువ్వు మాతో నిబంధన చేసావు, అబ్రహాం కాలం నుంచి మమ్మల్ని నా ప్రజలని చెప్పావు, కాబట్టి నువ్వు ఎందుకు చేయవని అడగొచ్చు. నువ్వు నేను అడగడానికి ఉందా? అసలు మనకు దేవునితో సంబంధమే లేదు. కానీ దేవుని స్తోత్రం, దేవుడు మనల్ని తన పిల్లలుగా చేసుకున్నాడు. ఇదెంత గొప్ప నిబంధన అంటే, పాత నిబంధన మనం చూసాం రాతి పలకల మీద రాయబడింది, కొత్త నిబంధన హృదయముల మీద రాయబడింది. పాత నిబంధన కండిషనల్ కవనెంట్. నువ్వు ఇది చేస్తే నేను అది చేస్తా,
నువ్వు ఇలా ఉంటే నేను ఇలా ఉంటా, నా ఆజ్ఞలు పాటిస్తే వర్షాలు వస్తాయి, నా ఆజ్ఞలు పాటిస్తే పంటలు పండుతాయి, నా ఆజ్ఞలు పాటిస్తే శత్రువుల మీద మీకు విజయం, నా ఆజ్ఞలు పాటించకపోతే. మీరు వెళ్ళి చదవండి ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం. అక్కడ 14 అధ్యాయాలు 14 వచనాలు ఆశీర్వాదాలు ఉంటాయి. దానికి 3 రెట్లు దాదాపు 46 వచనాలు శాపాలు కనపడతాయి. చాలామంది ఆ ఆశీర్వాదాల వరకే తీసుకుంటారు. వాటి వరకు ఇది మాకు కావాలా, మరి ఈ ఎవరి, ఆ కింద ఉన్న ఎవరి, అయ్యొద్దా, అట్లా అది నిబంధనలో భాగం. అది నువ్వు నేనేదో ఇక ఫలానా అడ్వాన్స్ ఇస్తాం, డబ్బులు ఇస్తాం, అక్కడి వరకు తీసుకొని ఇల్లు ఇస్తామనేది తీసుకోవాలంటే కుదరదు. సగం సగం కుదరదు. అగ్రిమెంట్లో మొత్తం తీసుకోవాలా. కానీ బైబిల్ని మనం ఎక్కడికక్కడ మనకు కావాల్సిన వాక్యాలు తీసుకోవడానికి లేదు. సరే పిల్లరా, పాత నిబంధన అది కండిషనల్ కావనంట. నువ్వు ఇలా చేస్తే నేను ఇలా చేస్తా. కొత్త నిబంధన కండిషన్స్ లేవు ఇక్కడ. నిజమే, మనం ఆజ్ఞలు పాటించాలి. ఎందుకు? ఆజ్ఞలు పాటిస్తే నిత్య జీవం వస్తుందని కాదు, నిత్య జీవము పొందాము కాబట్టి మనం ఆజ్ఞలు పాటిస్తాం. దేవుణ్ణి సంతోషపరచటానికి, దేవుని నీతి పొందటానికి ఆజ్ఞలు పాటించటం కాదు కొత్త నిబంధన. దేవుని నీతి పొందాము కాబట్టి ఆజ్ఞలను పాటిస్తాం. ఇది కొత్త నిబంధన. పాత నిబంధనలో మోషే మధ్యవర్తి, కొత్త నిబంధనలో యేసు ప్రభువారు మధ్యవర్తి. పాత నిబంధనలో గొర్రెల రక్తం, కొత్త నిబంధనలో యేసు ప్రభువారి రక్తం, దేవుడే తన రక్తం. ఇంత గొప్ప నిబంధన. ఇదేం నిబంధన? నిత్య నిబంధన. ఇది బ్రేక్ అయ్యే నిబంధన కాదు. కారణం, దేవుని కుమారుడు మధ్యవర్తిగా ఉన్నాడు. ఇంకా ఏం చెప్తుంది కొత్త నిబంధన? తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడై ఉండి నీ గురించి నా గురించి విజ్ఞాపన చేస్తున్నాడు యేసు ప్రభువు. ఆ కారణమును బట్టి నువ్వు నేను సంపూర్ణముగా రక్షింపబడదు. ఇది సగం సగం రక్షణ కాదు. ఇట్స్ ఎ కంప్లీట్ పర్ఫెక్ట్ సాల్వేషన్. కాబట్టి అందుకోసం మనం చెప్పేది, మన రక్షణ మన మీద ఆధారపడి లేదు. ఇది మన మంచిని బట్టి మనకు వచ్చింది కాదు. ఇది దేవుని కృపను బట్టి మనకు అనుగ్రహించబడింది. ఈ నిబంధనలో పాలిభాగస్తులు కావటానికి నువ్వు నేను చేసింది ఏంటి చెప్పండి? ఏం చేశాం? చేయటానికి అసలు ఎక్కడుంది? మనం ఎవరిమి? శత్రువులం. మనం ఎవరిమి? దేవునికి శత్రువులం. మన మనస్సులో విరోధ భావం కలిగినటువంటి మనం, దేవుడంటే మనకి ఇష్టం లేదు, దేవుడంటే దూరస్తులం. అట్లాంటి మనల్ని పట్టుకొని మార్చి తన కుమారులుగా కుమార్తెలుగా చేశాడే దేవుడు. ఆ సంగతి చూసినప్పుడు పౌలు అంటాడు, పూర్వము నేను దూషకుడను, హింసకుడను, హానికరుడను. అలాంటి నన్ను తన సేవకు పాత్రునిగా దేవుడు ఎంచుతూ వచ్చాడు. ఎప్పుడైతే ఈ నూతన నిబంధన యొక్క మ్యాగ్నానిమిటీని మనం గుర్తిస్తామో, దాని ఇంప్లికేషన్స్ గుర్తిస్తామో, కేవలం ఈ నూతన నిబంధన యేసు ప్రభువారిని నమ్ముకుంటే వచ్చే రక్షణ ఈ లోకంలో ఏదో కష్టాలు లేకుండా బ్రతకడానికి మాత్రం కాదు, కానీ ఇది యుగ యుగములు ఉండే నిత్య జీవములోకి మనల్ని తీసుకుని వెళ్తుంది. మనం యేసు ప్రభు నమ్ముకుంది ఈ లోకంలో బ్రతికే 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు హ్యాపీగా ఉందామని మాత్రమే కాదు. ఉండొచ్చు, దేవుడు హ్యాపీగా ఉంచవచ్చు, ఉంచకపోవచ్చు, ఆయన ఇష్టం. కానీ మనం నమ్ముకుంది దేనికి అంటే, యుగ యుగములు మనం ఎక్కడ ఉంటాం. ఇప్పుడు నువ్వు నేను చెప్పగలుగుతాం ఏంటంటే, యేసు ప్రభు యొక్క రక్తమును బట్టి ఇదిగో నేను ప్రభుతో సదాకాలం ఉంటాను, ఈ లోకాన్ని విడిచిపెడితే నేను ప్రభుతో ఉంటాను. ఎలా వచ్చింది నిరీక్షణ? ఇది దేవుని కృపను, నూతన నిబంధనలో భాగం అది. ఇది పాత నిబంధన లాంటిది కాదు, ఇది కొత్త నిబంధన. ఆ నిబంధనను ఎవ్వరూ భంగము చేయలేరు. మనం గత వారం చూసాం, రోమీయ పత్రిక 8వ అధ్యాయం చివరి భాగంలో, క్రీస్తు ప్రేమ నుండి ఎవరు? అధికారులైనను, ప్రధానులైనను, మరణమైనను, జీవమైనను
దేవదూతులైనను, ఉన్నవైనను, రాబోవునవైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టించబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన యేసుక్రీస్తునందలి దేవుని ప్రేమ నుండి మనల్ని పైన ఏం చెప్పాడు? కరువైనను, ఖడ్గమైనను, వస్త్రహీనతైనను, శ్రమైనను, బాధైనను, హింసైనను, కరువైనను, వస్త్రహీనతైనను, ఖడ్గమైనను, ఉపద్రవమైనను మనలను ఎడబాపనారు. ఇది కొత్త నిబంధన. ఈ కొత్త నిబంధనను ఎవ్వరు కూడా ఎడబాప లేరు. కారణం మనం గట్టిగా పట్టుకున్నామని కాదు, ఆయన మనల్ని ఏది మన ధైర్యం ఏంటంటే మనం గట్టిగా పట్టుకున్నాం పడిపోమని కాదు, మన దేవుడు మనల్ని గట్టిగా ఎందుకు విడిచిపెట్టాడు అంటే తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుదీయక ఆయనను అనుగ్రహించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు, ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాడు దేవుడు నీ మీద నా మీద అంటే తన సొంత కుమారుణ్ణి అర్పించాడు. ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టిన తర్వాత నాకు వద్దంటాడా దేవుడు? అంతకంటే ఆయన దగ్గర ఏం లేదు పెట్టడానికి. తన సొంత కుమారుణ్ణి నీ కొరకు నా కొరకు కలవరి శిలువ మీద బలిగా అర్పించిన తర్వాత ఇంకా మనల్ని వదిలిపెట్టను, నేను మీతో నాకు సంబంధం లేదు అంటానికి లేదు. అందుకోసం యేసుప్రభు చెప్పాడు, నా తండ్రి నాకు ఇచ్చిన గొర్రెలు నా చేతిలో నుండి ఎవ్వడూ అపహరింప. ఎందుకు? వీటిని నాకు ఇచ్చిన తండ్రి అందరికంటే గొప్ప. అంటే ఇప్పుడు ఉదయకాల సమయం నేను మీ ముందుకు తీసుకొస్తున్న అంశం ఏంటంటే ఎంత ధన్యులం మనం. అసలు మనకు సంబంధమే లేదే రాజకుటుంబంతో. మనం ఎక్కడో దూరంగా గేటు బయట ఉండాల్సిన మనల్ని తీసుకొచ్చి రాజుగారి పక్కన సింహాసనం వేసి ఆయనతో పాటు మనల్ని పాలివారుగా చేశాడే. ఇంత గొప్ప రక్షణ నీకు నాకు ఇచ్చినప్పుడు ప్రభువును ఎలుగెత్తి ఆరాధించకుండా స్తుతించకుండా ఎట్లుండగలుగుతాం? ఈ నూతన నిబంధనను బట్టి మనతో లేచిన బట్టి ఒక పాట పాడుకుందాం. సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్ళవచ్చు. కొంచెం ముందుకు రండి, ఇంకా కొంతమంది వస్తారు. చిన్న పిల్లల తల్లులు ఎవరు ఉంటే వాళ్ళు మాత్రం వెనక కూర్చోవచ్చు, మిగతా వాళ్ళు దయచేసి ముందుకు వచ్చేసేయండి. కింద కూర్చోగలిగిన వాళ్ళు కింద కూర్చోండి, కింద కూర్చోలేనటువంటి వారు కొంచెం మీరు పైన కూర్చోవచ్చు. కృపాతిశయముల్ ఓ నా యెహోవా నిత్యమున్ కీర్తింతుదు. పాట సంఖ్య 225. 220, సాంగ్ నంబర్ 225. ఇద్దరిద్దరు ఒక పాటల పుస్తకం తీసుకోండి, సో దట్ వెనకాల ఉన్న వాళ్ళకు కూడా అందించడానికి ఉపయోగకరంగా ఉంటుంది. ఇద్దరిద్దరు ఒక సాంగ్ బుక్ తీసుకొని మిగతా వెనకాలకి వెళ్ళి అక్కడ పెట్టేయండి, వాళ్ళు తీసుకుంటారు. 225 మొదటి 5 చరణాలు లేకపోతే మొదటి 3 చరణాలు చివరి చరణం పాడుకుందాం. లేకపోతే 4, 5, 6, 7 చరణాలు పాడుకుందాం. 4, 5, 6, 7 చరణాలు. కృపాతిశయముల్ ఓ నా యెహోవా నిత్యమున్ కీర్తింతును. తరతరములకు నీ విశ్వాస్యతను తెలియజేసేదను. తరతరములకు నీ విశ్వాస్యతను తెలియజేసేదను. నిబంధనన్ దావీదు తోడని లేవీయులతో చేసితివి.
నీ నిబంధనన్ దావీదు తోడని లేవీయులతో చేసితివి. ఆకాశాతారలవలన్ సముద్ర ఇసుక రేణువులంతగా చేసెదనంటివి. సముద్ర ఇసుక రేణువులంతగా చేసెదనంటివి. కృపాతిశయముల్ ఓ నా యెహోవా నిత్యమున్ కీర్తింతును. తరతరములకు నీ విశ్వాస్యతన్ తెలియజేసేదను. తరతరములకు నీ విశ్వాస్యతన్ తెలియజేసేదను. దివారాత్రులతో నా నిబంధన మార్చెదరా మీరునట్లు. దివారాత్రులతో నా నిబంధన మార్చెదరా మీరునట్లు. అట్లైనా భంగామగున్ దావీదుతోనే చేసిన యట్టి నిబంధన టివి. దావీదుతోనే చేసిన యట్టి నిబంధన టివి. కృపాతిశయముల్ ఓ నా యెహోవా నిత్యమున్ కీర్తింతును. తరతరములకు నీ విశ్వాస్యతను తెలియజేసేదను. తరతరములకు నీ విశ్వాస్యతను తెలియజేసేదను. సింహాసనమున దావీదు సంతతి యుండక మానదు. సింహాసనమున దావీదు సంతతి యుండక మానదు. లేవీయుల్ యాజకులన్ నా పరిచారకులందరిన్ ఫలింపజేసెదనంటివి. నా పరిచారకులందరిన్ ఫలింపజేసెదనంటివి. కృపాతిశయముల్ ఓ నా యెహోవా నిత్యమున్ కీర్తింతును. తరతరములకు నీ విశ్వాస్యతన్ తెలియజేసేదను. తరతరములకు నీ విశ్వాస్యతన్ తెలియజేసేదను. యెహోవా నీ కృప కార్యములన్నీయు వీనుల విందుగా నొప్పుచుండే. యెహోవా నీ కృప కార్యములన్నీయు వీనుల విందుగా నొప్పుచుండే. శ్లాఘించున్ మన సారగన్ హల్లెలూయా స్తోత్రములతో కీర్తింతు నిత్యము. హల్లెలూయా స్తోత్రములతో కీర్తింతు నిత్యము. కృపాతిశయముల్ ఓ నా యెహోవా నిత్యమున్ కీర్తింతును. తరతరములకు నీ విశ్వాస్యతను తెలియజేసేదను. తరతరములకు
నీ విశ్వాస్యతను తెలియజేసేదను. దయచేసి కూర్చోండి. ఒకరి తర్వాత ఒకరు వాక్య వెలుగులో ప్రభు మనల్ని నూతన నిబంధనలో భాగం చేసినటువంటి గొప్ప ధన్యతను బట్టి ప్రభును స్తుతించి ఆరాధిస్తాం. ఆరాధించేవారు బిగ్గరగా ప్రభుని ఆరాధించండి ఒకరి తర్వాత ఒకరు.